ముందుగా హెడ్లైన్స్. ఈ విద్యా సంవత్సరం నుండి నవోదయ తరగతులు, డైట్ కళాశాలలో ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు ఉండేలా అధికారులకు చూడాలని కలెక్టర్ ఆదేశాలు. దాశరథి శత జయంతి ఉత్సవాలపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. జూలైలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పష్టీకరణ. బొబ్బిలి వీధిలో ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొన్న కాలనీ వాసులు. బీజేపీ ఆధ్వర్యంలో ఇండ్ల పరిశీలన. ఆగస్టు 15లోగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జరపాలని డిమాండ్. మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులు. మద్యం సేవించి వాహనం నడుపరాదని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ హెచ్చరికలు. నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుండే తరగతులను నిర్వహించనున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. 2 సెక్షన్లలో 80 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాగరంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ కళాశాల ఆవరణలోని భవన సముదాయాలలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం డైట్ కాలేజ్ ని సందర్శించి తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితిలో అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలు చేపట్టే తరగతులను నిర్వహించడం జరుగుతుందని, 2 సెక్షన్లలో 80 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, డార్మిటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని, నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఈ నెల 12వ తేదీలోపు పనులను పూర్తి చేయించాలని సూచించారు. లీకేజీలు లేకుండా మరమ్మతు పనులను నాణ్యతతో జరిపించాలని, చెత్తా చెదారం, నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి భవన సముదాయాలను పరిశుభ్రం చేయించాలని అన్నారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం డైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయాల్లోనే కొనసాగనున్న నేపథ్యంలో మరమ్మతు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ యోహన్నన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు ఉన్నారు. రెంజిల్ మండలం సాటాపూర్ గ్రామంలో సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. రెంజిల్ మండలం సాటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హోమంలో పాల్గొన్న జంటలను, భక్తులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నూతనంగా రామాలయాన్ని నిర్మించుకున్నందుకు గ్రామస్తులకు, ఆలయ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 3 రోజులుగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి 5 లక్షల విరాళం అందించిన ఎమ్మెల్సీ కవితకి ఆలయ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాగృతి నాయకులు అవంతి శ్రీనివాస్, గట్టు హరికృష్ణ, దేవ, నరేష్, బీఆర్ఎస్ నాయకులు ఏకర్ పాషా, కాశం సాయిలు, శంకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. భగవంతుడు రామాలయం నిర్మించుకున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు.
మరి ఈ రోజుతోని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా పూర్ణాహుతితోని కార్యక్రమాలు ముగుస్తాయి కాబట్టి ఆ భగవంతుడు శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం తాటాపూర్ ఒక్కటే కాదు మొత్తం తెలంగాణ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆలయ కమిటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా కష్టపడి రూపాయి జమ చేసుకొని మీరు సొంతంగా ఆలయాన్ని నిర్మించుకున్నారు. సో అటువంటి కష్టం మీరు పడ్డారు కాబట్టి ఫలితం కూడా తప్పకుండా మన గ్రామానికి మీకు అందరికి కూడా రావాలని భగవంతుడిని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై శ్రీ. చౌక ధరల దుకాణాలలో అందిస్తున్న రేషన్ బియ్యం కోసం ప్రజలు పరేషాన్ అవుతున్నారు. 3 నెలల కోటా బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో అందుకు 3 సార్లు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో నగరంలోని రేషన్ షాప్ లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ 3 నెలల రేషన్ ఒకేసారి పోయడం ద్వారా రేషన్ షాప్ డీలర్లు పోయడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. బియ్యం తీసుకుంటున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. 3 నెలల రేషన్ ఒకటేసారి పోయడం వల్ల 3 సార్లు తంబింగ్ ఇవ్వడం, అందులో ఇంకో కొత్త మెలిక పెట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిలో బియ్యాన్ని కూడా సెపరేట్ గా కొలిచి ఇవ్వాలనే నిబంధన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం సెపరేట్ గా కొలిచి ఇచ్చిన సందర్భాలు గతంలో లేవని, దానివల్ల కొన్ని సందర్భాల్లో సర్వర్ సరిగ్గా రాక తంబింగ్ లేట్ అయి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒంటరి మహిళలకు అంత్యోదయ కార్డు ఉండడం వల్ల ఇక్కడ కాదు ఇంకో చోట అని ఒంటరి మహిళలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చెబుతున్నారు. కేరళ రాష్ట్రంలో నిత్యావసర సరుకులు 14 రకాలు రేషన్ షాపుల్లో ఇస్తున్నారో అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేయాలని ఐద్వా డిమాండ్ చేస్తుందన్నారు. లేదంటే రానున్న కాలంలో రేషన్ షాప్ లో నిత్యావసర సరుకులు 14 రకాలు ఇచ్చే అంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 3 నెలలు వర్షాకాలము తంబింగ్ సిస్టమ్ ఇబ్బంది అవుతుంది, అందుకే మేము ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 3 నెలల రేషన్ ఒకటేసారి ఇస్తున్నామని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఐద్వా మహిళా సంఘంగా ఈరోజు సర్వే చేయడం జరిగింది. సర్వేలో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ కాలనీలో ఉన్న షాప్ వద్దకు రావడం జరిగింది. డీలర్లు ఏం చెప్తున్నారంటే ఇక్కడ తంబింగ్ సిస్టమ్ ఒక మనిషి 3 సార్లు తంబింగ్ ఇవ్వడం వల్ల కనీసం ఒక గంటలో 3కి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఇంతకుముందు అయితే ఒక 30 మందికి ఇచ్చేవాళ్ళమని చెప్తా ఉన్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1 కిలోను కూడా సపరేట్గా జోకాల్సి వస్తుంది, అది కూడా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. ఇందులో వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి తంబింగ్ త్వరగా రాక వృద్ధులు వచ్చినప్పుడు ఇంకా టైం వేస్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ఏదైతే బ్లూటూత్ కనెక్ట్ ఉందో అది లేకుండా మాత్రము మాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు మేము గుర్తుపడతాం కాబట్టి తొందరగా ఇవ్వగలుగుతామని డీలర్లు చెప్తా ఉన్నారు. అట్లాగే ప్రజలకు సమస్యలకు వచ్చేసరికంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడడం వల్ల లెక్కాటగానే దొక్క నిండని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పనులు పోతున్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే కాంట్రాక్ట్ బేసిస్ మీద కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఉద్యోగాలకి తీసేసే పరిస్థితి ఏర్పడుతుందేమో అని చెప్తా ఉన్నారు. 3 రోజులు 4 రోజులు క్యూలో నిలబడ్డా కూడా బియ్యం రాని పరిస్థితి చూస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు 3 నెలలు వర్షాకాలము దృష్టిలో పెట్టుకొని బియ్యం పంపిణీ చేస్తున్నారో రెగ్గార్తగా దొక్క నిండని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి అలాంటి వాళ్లకు 3 నెలల పాటు నిత్యావసర సరుకులు 14 రకాలుగా ఎట్లయితే కేరళ రాష్ట్రం ఇస్తుందో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుపేదలకు పంచాలని ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే 2 గంటలు 3 గంటలు ఎవరికి వచ్చిన ఆమ్దానం, ఒక్కో రోజు డ్యూటీ యూజ్ చేసుకోవాలి, అందరు ఇక్కడ పడి అవ్వాలి, సర్వర్ డౌన్ అంటారు, ఏమనంటే రేపు రా అంటారు. మీకు ఎవడేమన్నాడు భయ, మేము ఏమని చెప్పినామా ప్రభుత్వంకు? మీరే నడిపిస్తున్నారు, పిచ్చకుండా ప్రభుత్వం ఎవడన్నా నడిపిస్తున్నారు. ఎవడేమన్నాడు, పిచ్చి ప్రజలు తీసుకుంటారు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. మేము ఏమని చెప్పేసి బతిలాడను కదా, అదే 1 నెల పడేసేది మా మొక్కలు. అవి ఏమనంటే మేము బీపీడి బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, అవే నువ్వు కల బియ్యం ఇస్తున్నాం, అవే నువ్వు కల బియ్యం ఇస్తుంది. మేము చెప్పేదేమో టీవీలలోనేమో మేము సన్నం బియ్యం ఇస్తున్నాం, బీపీడి బియ్యం ఇస్తున్నాం అంటారు. ఎవడిస్తుంది బీపీడి? రమ్మని ఒకసారి ఏ ప్రభుత్వం వస్తే మాట్లాడాలి, ఎమ్మెల్యే వస్తారా ఎంపీ వస్తారా రమ్మనండి ఇక్కడ మాట్లాడతారు. దానికి సమాధానం ఒక్కో రోజు వర్క్ ఇక్కడ ఇది చేసుకోవాలా, 2 రోజులు ఇక్కడ మేము పడి కావాలా? మాకు పని పంటలు ఏం లేవా? వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకన్నా మేము కావాలా? ఇది ఏంది మాకు ఈ పరిస్థితి? 8 సార్లు చూడాల్సి వస్తుంది. ఒకసారి 1 కిలో
స్టేట్ జోకాల్సి వస్తుంది, 5 కిలోది సెంట్రల్ జోకాల్సి వస్తుంది, 6 సార్లు జోకాల్సి వచ్చింది. కిలో వేరు 5 కిలో వేరు 24 వస్తే 5 కిలోలు 4 కిలోలు అలాగే జోకాలా, 20 కిలో అలాగే జోకాలి. 3 సార్లు కంప్లీట్ చేసుకోవాలా, 70 లీటర్లు మళ్ళీ పోయాలా, 3 సార్లు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఒక మంచి 1 అవర్లో 1 3 months స్కూల్ ఇప్పించాక ఇంత ఒక్కదే క్వాంటిటీ ఒక్కదే ఇస్తే సేమ్ మ్యాచ్ ఇది తీసేసి ఎంత చూసుకుంటూ కళ్ళు అదొకటి వేరే ఏం లేదు. గవర్నమెంట్ మంచిగా ఇస్తారు, కరెక్ట్ ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు. పబ్లిక్లో సంతోషంగా ఉన్నారు. మేము కూడా చేయడానికి లేదు, బాధ లేదు, కానీ బాగలేదు. ఏ గుర్తులు వస్తుంది తమ్మురా అంతర్రాష్ట్ర సరిహద్దులో గల పొతంగల్ చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్టులను కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ గల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నికచ్చిగా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, అక్రమంగా పశువులను తరలించడం జరగకూడదని, ప్రతి వాహనానికి గల కాగితాలు తనిఖీ నిర్వహించాలని తెలియజేశారు. అనంతరం వాహనాలను తనిఖీలు నిర్వహించారు. సిపితో పాటు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూద్రు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, కోటగిరి పిఎస్ఎస్ఐ సునీల్ మరియు చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ముందుగా కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ మా బాధ్యత అన్నారు బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్య సంరక్షణ మా బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. శుక్రవారం బాన్స్వాడ మున్సిపాలిటీలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వైద్యం కూడా చేయించడం జరుగుతుందని అన్నారు. 100 రోజుల ప్రణాళికలో ప్రతి శుక్రవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున రెడ్డి, శానిటరీ అధికారి హనుమాన్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పురపాలక సంఘం బాన్స్వాడ నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ఆదేశాల మేరకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సిబ్బందికి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళ గురించి మంచి చెడు బాగోలు చూసుకోవడానికి ఈరోజు కార్యక్రమంలో భాగంగా కార్యక్రమంలో ఈరోజు బాన్స్వాడ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడింది. దీనికి గాను సంబంధిత లోకల్ బస్సు హాస్పిటల్ సంబంధించిన బస్సు దవాఖానకు సంబంధించిన డాక్టర్ గారు మరియు వాళ్ళ స్టాఫ్, ఆ విధంగానే క్షయవ్యాధి సంబంధించిన డాక్టర్ గారు అందరూ వచ్చి మా సిబ్బందికి చెకప్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరూ మా ఆఫీస్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది, డాక్టర్లు. సారంగపూర్ లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి గణపతి నవగ్రహ నాగదేవత శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతిలో శ్రీ విద్యారణ్య భారతీ స్వామి కరకమలములచే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వస్తి శ్రీ చాంద్రమాణ విశ్వవసు నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి నుండి మొదలైన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారంగపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. జూన్ 3 నుండి 6 వరకు శ్రీ అభయ ఆంజనేయ స్వామి మహాగణపతి నవగ్రహ శివ పంచాయత ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టా మహోత్సవం జరిపారు. ఆంజనేయ స్వామి మహాగణపతి నవగ్రహ శివ పంచాయత ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టా మహోత్సవం జరిగింది. శ్రీ కోదండ రామాలయం నుండి సారంగపూర్ గ్రామంలో మూల విగ్రహములు ఊరేగింపు జరిపారు. గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురారోహణం, మృత్సంగ్రహణం, కంకణ ధారణ, అఖండ దీపారాధన, ఋత్విక్ వర్ణము లాంటి విశేష పూజలు జరిపారు.
ఋత్వికులు ఈ క్రతువుని కొనసాగించారు. గోపూజ, అగ్ని ప్రతిష్టాపన, ద్వారతోరణ పూజ, గణపతి హోమం, మూల మంత్ర హవనం, మూల మంత్ర జపం, నిత్య పూర్ణాహుతి, ప్రతిష్ఠా విగ్రహాలకు జలధివాసం, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం, మూల మంత్ర హవనం, మూల మంత్ర జపం, ధాన్యదివాసం, ద్వారతోరణ పూజ, నవగ్రహ, ఆంజనేయ మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి, వాస్తుబలి, సామూహిక కుంకుమార్చన, ఆంజనేయ మూలమంత్ర హవనం, మూలమంత్ర జపం, ప్రతిష్ఠ దేవతా హోమం, నిత్య పూర్ణాహుతి, ప్రతిష్ఠా విగ్రహములకు ఫలపుష్ప శ్రేయధివాసము, మహాపూర్ణాహుతి, శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ప్రత్యేకంగా కొలిచారు. మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ అభయ ఆంజనేయ స్వామి శివ పంచాయత నవగ్రహ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన, శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారిచే యంత్ర స్థాపన, మహాకుంభ సంప్రోక్షణ చేశారు. ఈ క్రతువులో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఏదో ఒకటి ఇస్తారు ఆయన ఆశీర్వాదాలు కూడా చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, గత 2-3 రోజుల నుంచి మీరు అందరూ వస్తున్నారు. మీరు ఒక చెట్టు పెట్టిండ్రు, నీళ్లు పోసిండ్రు, ఫలాలు వచ్చే సమయానికి మేము ఎవరైనా రాకపోతే ఆ ఫలాలు ఏమైతే ఉండిపోతాయి, పాడైపోతాయి. కానీ ఆ ఫలాన్ని తీసుకునేది రేపే. ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు పూజలు జరిగినటువంటి మహాకుంభ ప్రోక్షణ ఉంటుంది. యంత్ర ప్రతిష్టాపన మీ చేతుల ద్వారా నవధాన్యాలు వేయాల్సి ఉంటుంది లోపల, ఇక్కడ నవగ్రహాల దగ్గర లోపల. అవన్నింటినీ కూడా మీ అందరితోటి చేయించాలని అయ్యగారి యొక్క ఆకాంక్ష. ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా సాయి అయ్య గారు చెప్పినట్టుగా ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఈ దేవాలయానికి ఎవరెవరైతే సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆనాడు ఎప్పుడైతే కింద ఇటుక రాయి పెట్టి అక్కడ నవధాన్యాలు ఎవరైతే వేసిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనకు ఆ కుటుంబాలందరూ కూడా రావాలని ఆయన సంకల్పించి ఈ విషయం మీతో చెప్పమని గత 3 రోజుల నుంచి చెప్తుంటే ఈ రోజు చెప్పడం ఎందుకంటే ఒకటేసారి చెప్తే మీరు మర్చిపోతారు. కాబట్టి రేపటి విషయాన్ని మీరు గుర్తుంచుకొని అందరూ రండి. మీకు రేపు ఇక్కడ అన్నదానం ఉంది, ఇంట్లో వంట చేయాలనే టెన్షన్ లేదు, పిల్లల్ని బడికి పంపించాలనే టెన్షన్ లేదు, ఏది లేదు. ఇక్కడికి రండి, భగవంతుడి నామస్మరణ చేయడం. ఫస్ట్ గోవు చూస్తుంది దేవుణ్ణి, తర్వాత ఈ పిల్లలు చూస్తారు. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల నియమావళి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా మైనర్లు వాహనం నడపడం వల్ల అనుకోని ఘటనలు జరిగే అవకాశాలున్నాయన్నారు. మద్యం సేవించి వాహనాన్ని నడపరాదన్నారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు సిపి ఆదేశాల మేరకు డ్రైవ్ చేపట్టారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను హెచ్చరించారు. వాహనం యొక్క పూర్తి డాక్యుమెంట్లు కలిగి ఉండాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పలువురు మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడంతో వారిని పట్టుకున్నారు. వాహనాల నంబర్ ఆధారంగా వారికి చలానా విధించారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనం ఇవ్వరాదన్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే వారికి లైసెన్స్ రాకుండా పోతుందన్నారు. అలాగే వాహన యజమానితో డ్రైవింగ్ చేసిన మైనర్ కు జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులపై సైతం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ట్రాఫిక్ సిఐ ప్రసాద్. వారి లైసెన్స్ రద్దు కోసం రవాణా శాఖ అధికారులకు పంపడం జరుగుతుందని చెప్పారు. నగరంలోని ప్రమాదకర ప్రాంతాలను ఎంపిక చేసి నిత్యం తనిఖీ చేపట్టడం జరుగుతుందని వివరించారు. ప్రజలు గమనించి పిల్లలకు వాహనం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లేని పక్షంలో అనుకోని ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ నియమావళి పాటించి అందరూ సురక్షితంగా వారి గమ్యానికి చేరుకోవాలని పేర్కొన్నారు. ఈ వాహనాల తనిఖీలో ఆర్ఐతో పాటు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ సిపి సార్ ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రత్యేకంగా ఏంటంటే మైనర్ డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్లాక్ ఫిలిం పైన కానీ ట్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ అన్ని విషయాల మీద ఏదైతే వైలేషన్స్ ఉంటాయో అన్నిటి మీద కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్న రోజు. మరి రోజుకు మరి మైనర్ డ్రైవ్స్ చాలామంది తెలిసి కూడా మైనర్ డ్రైవ్ చేయొద్దని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళకు అట్లా బండి ఇవ్వడం వల్ల, వెహికల్ ఇవ్వడం వల్ల చాలా అనర్థాలకు దారితీస్తుంది. వాళ్ళకు వెహికల్ నడిపించే కెపాసిటీ ఉండదు. దీని ఏంటంటే వాళ్ళు అవగాహన రహితంతో డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వారికే కాకుండా రోడ్డు మీద వెళ్తున్న వారికి కూడా మరి ప్రమాదం చేసి గాయపరచవచ్చు, అవసరమైతే మరణం వరకు దారితీయవచ్చు, ఇంకేదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులకు గమనించేది ఏంటంటే మైనర్ డ్రైవింగ్ తోటి చాలా అనర్థాలు ఉన్నాయి. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేసినట్టయితే
వీళ్ళకు ఎవరైతే మైనర్ ఉన్నాడో 18 సంవత్సరాలకు రావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా 25 సంవత్సరాల వరకు పోస్ట్పోన్ అవుతుంది. మరి గమనించండి. అదేవిధంగా మైనర్ మీద ఎవరైతే ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఉన్నారో, అయితే పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఎవరైనా ఓనర్ ఆఫ్ ద వెహికల్ కావచ్చు, వాళ్ళని ఖచ్చితంగా ఇద్దరి మీద, మైనర్ మీద అదేవిధంగా ఓనర్ ఆఫ్ ద వెహికల్ మీద ఇద్దరి మీద కూడా పెట్టి కేసు ఛార్జ్షీటు కోర్టుకు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇట్లా హాజరుపరిస్తే ఎవరైతే ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఉన్నారో వాళ్ళకి 25,000 రూపాయల వరకు మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఏదైతే మైనర్ డ్రైవింగ్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్ ఉందో 1 ఇయర్ వరకు దాని యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. దాని రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయడం వల్ల ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు ఏదైతే మైనర్ డ్రైవింగ్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్ ఉందో అది 1 ఇయర్ వరకు ఇంట్లోనే ఉంచుకోలేదు, అది బయటకు తీయడానికి అవకాశం లేదు. మరి ఇంకా చాలా రకాల అనర్థాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి మైనర్ డ్రైవింగ్కు ఇవ్వద్దని ఇటు సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా విచ్చలవిడిగా తాగి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ నడపడం జరుగుతుంది. దాంతో చాలా ప్రమాదాలు కూడా రోడ్డు ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతుంది. మేము ప్రతి ఒక్క చోట అంటే ఒకరోజు ఒక చోట ఇంకో రోజు అంటే ర్యాండంగా మేము ఎక్కడైతే కొన్ని యాక్సిడెంట్ స్పాట్లు గుర్తించినాం దాని ప్రకారం ఏంటంటే ఆ లొకేషన్లో మేము మా సిబ్బందితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మరి వాళ్ళను ప్రాపర్గా నెక్స్ట్ డే రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కొందరికి జైలు శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా కొందరికి భారీ మొత్తంలో జరిమానాలు విధించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీరు ఏదైనా అనుకోని ప్రమాదాల్లో గురైతే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కూడా రాదు. అదేవిధంగా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇన్వాల్వ్ అయ్యారో వాడి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం మేము ఇప్పుడు ప్రతి ఒక్క డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం ఆర్టీఓ ఆఫీస్కు పంపించడం జరిగింది. చాలా మొత్తంలో కూడా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా సస్పెన్షన్ పీరియడ్లో అంటే 6 నెలల పాటు సస్పెన్షన్ ఉంటుంది. 6 నెలల పాటు సస్పెన్షన్లో ఒకవేళ వాళ్ళు తెలంగాణ ఏర్పడ్డ అనంతరం కొలువుదీరిన ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పేదలకు వరాల హామీలిచ్చి విస్మరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పేర్కొన్నారు. ఇంటి కళను సహకారం చేసేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి అర్ధాంతరంగా నిలిపివేసిన ఘనత ఒక్కరిది అయితే ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాలయాపన చేయడం ప్రస్తుత ప్రభుత్వ తీరు అని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సందర్శనను బీజేపీ చేపట్టింది. నాగారం కలెక్టరేట్ వెనుక గృహాలు నిర్మించి వదిలివేయడంతో కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు. ఇండ్లకు ఏర్పాటు చేసిన గ్రిల్స్ ఎత్తుకెళ్లారని, గోడలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇండ్లతో పాటు నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను మరమ్మతు జరిపి ఆగస్టు 15లోగా అర్హులకు అందించాలని, లేని పక్షంలో ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసి గృహ ప్రవేశాలు చేస్తామని దినేష్ వెల్లడించారు. జిల్లా యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు. జిల్లా నుండి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి ఈ ఇండ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో పేదలు లేరా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండడానికి ఇల్లు లేక తాత్కాలిక గుడిసెలు వేసుకుని చెట్ల కింద జీవనం వెళ్లదీస్తున్న ప్రజలు కనిపించడం లేదా అని ఘాటుగా జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ వీడుండాలి, మేక ఆడుండాలి, కోల్ లీడ పెరగాలని చెప్పి 10 ఏళ్ళు ఆ కేసీఆర్ మహానుభావుడు తెలంగాణ ప్రజలకు ఒక ఇల్లు లేకుండా చేశాడు. 420 హామీలతోని ఇగో కాంగ్రెస్ వచ్చే ఇందిరమ్మ తెచ్చే ఇందిరమ్మ ఇంట్లో వచ్చిరి అని చెప్పి కథలు చెప్పి రేవంత్ రెడ్డి ఆయన చేసే ఇయ్యల్లా ఈ ఇందూరు పట్టణ కార్పొరేషన్ పరిధిలో అటు నాగారం కానీ ఇటు ఖానాపూర్ శివారు కానీ కలెక్టరేట్ ఎన్నుకుందాము. 100 ఇళ్ళు కట్టి ఉన్నాయి, చెట్లు మొలిసినాయి, పాములు తిరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర అయితే ఉన్న గ్రిల్లన్నీ ఎత్తుకపోయారు, దర్వాజాలు లేవు, ఏమి లేవు. ఎందుకు ఈ ఆలస్యం? ఎవరి కోసం? ఇక ఇదే ఖానాపూర్లో కాలువలో ఈ పక్క పొంటి గీడికి కిలోమీటర్ లేదు. గత వర్షాకాలంలో నేను పోయి చూసిన ప్రాంతం, గుడిసెల్లో తాటిపత్తులు కప్పుకొని ఇక గీడ బోర్గంలో చెప్తా నేను, ఇప్పుడు మీరు అందరు కూడా పోతే చూస్తారు. ఆడ చింత చెట్ల కింద తాటిపత్తులు లేకుండా కూడా వర్షం పడితే వాళ్ళని ఇంటి కింద గూళ్ళ సంద్ర కింద నిలబడి మనుషులు ఇయ్యల కూడా ఆడున్నారు. ఇక జై భీమరావు నగర్ అని ఉంటుంది. ఆడ ఒక కమ్యూనిటీ కట్టుంటే, గోడ కట్టుంటే ఆ గోడ కింద మొత్తం ఉంటారు. నా ఎలక్షన్ పోలింగ్ రోజు కన్నా ముందు రోజు గాలి దుమానం వచ్చి మొత్తం కొట్టుకపోతే వాళ్ళందరూ బిక్కు బిక్కు అని చెప్పి ఒక దగ్గర నిలబడ్డారు. మరి గసుంటోళ్ళ కన్నా ఇల్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతున్నాను. ఇవాళ నేను జిల్లా యంత్రాంగం చెప్తున్నాను, మేము చేసిన పాపం ఏంది, ఈ ప్రాంతం ప్రజలు చేసిన పాపం ఏంది? ఎమ్మెల్యేలకు ఓటేసుడా, లేకపోతే జీతాలు తీసుకున్న అధికారులను అడగకపోవడమా? ఇది అడిగేందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ అందరం కలిసి ఇక్కడ విజిట్ పెట్టుకున్నాం. విజిట్లో చూస్తే
అది చూసిన తర్వాత అనిపించింది అన్నమాట. కేవలం ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే ఈడున్న పరిస్థితి చూసినాక అనిపించింది. నేను జిల్లా యంత్రాంగానికి ఇప్పుడు ఏదైతే 2 గెలిచిన ఎమ్మెల్యేలు, 3 షాడో ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సలహాదారులు, చైర్మన్లు, ఇక ప్రతి గ్రామంలో గల్లికొక్కున్న కాంగ్రెస్ నాయకుడికి నేను చెప్తున్నా, అలాగే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి 15 ఆగస్టు లోపల ఈ ఇందూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మించిందో పిల్లలు పోసిన దగ్గరికి అడికించి అసంతృప్తిగా పనులున్న దగ్గర దాకా 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేసి 14 ఆగస్టు రాత్రి 12 గంటల లోపల మీరు వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే 15 ఆగస్టు రోజు వచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసి గరీబోళ్ళందరికీ కూడా, మేము ఏ పార్టీ నాయకులకి ఇయ్యం, ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఇయ్యం, ఆ ఊర్లో గరీబోళ్ళు గుడిసున్నోడు ఎవడైతే ఉన్నాడో ఇల్లు లేకుండా కిరాయి కట్టలేక నిజామాబాద్ పట్టణంలో బిక్కుమని ఒకటే రూమ్లో భార్య, భర్త, అన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ వండుకుంటున్నారో వాళ్ళ అసంటోళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసుకొని ఈయన్నే గృహప్రవేశాలు చేసుకుంటాం మేము. ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రంగా వచ్చిన మంచి రోజు వేరేది లేదు. కాబట్టి ఇవ్వాలని కూడా చెప్తున్నా. 14 ఆగస్టు దాకా జూన్లో ఉన్నాం, జూన్ నెల మొత్తం ఉంది. ఇలా జూన్ 6వ తారీఖు, ఇవి 24 రోజులు ఉంటాయి. అవి ఇంకా మిగతా జూలై 31 రోజు ఉంటుంది. అట్లాగే ఆగస్టు 15 రోజులు ఉంటుంది. అంటే మీకు దగ్గర 70 రోజుల సమయం ఉంది. 70 రోజులల్లా మీరు ఈ ఇండ్లను కేటాయించి పలానోళ్ళ కేటాయించారు పలానా ఇల్లు అని చెప్పి దాని దగ్గర బోర్డు పెట్టండి. మేము ఎవరికో మధ్యలో తాకలాట పెట్టేదానికి, కొట్టాడ పెట్టేదానికి రాం. కానీ 14 ఆగస్టు రాత్రి తర్వాత 15 ఆగస్టు రోజు మేము అందరం వీడికి వచ్చిన సందర్భంలో కేటాయించకపోతే మాత్రం మేము ఇంట్లో గృహప్రవేశాలు చేస్తాం. దానికి బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానికి, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులదే అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఎంతకు దౌర్భాగ్యం అండి. ఇలా నేను ముదక్పల్లికి వెళ్ళా నిన్న, ఒక పిల్లగాడి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి కొట్టేస్తారంటే వాళ్ళు ఇంట్లోకి పోదామంటే ఆ గుడిసెలకే లోపలికి పోలేని పరిస్థితి ఉంది. లోపలికి వెళ్తే చిమ్మని చీకట్టేస్తుంది. ఆడ పాము కుట్టినా ఏది కుట్టిందో తెలియదు, కాలు ఇన్ఫెక్షన్ అయింది, కాలు కొట్టేయమని చెప్తున్నారు. హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టినాం. మీతోని, మీ పరిపాలనతోని ఏమి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని అడుగుతున్నా నేను. ఇవాళ గీటే కలెక్టరేట్ ఆఫీస్ ఎన్నికనే ఉంది, గోడ దుంకుతే ఇళ్ళకి రావచ్చు. మరి ఈ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? అంటే గరీబోళ్ళు లేరా ఇందూరు జిల్లాలో, ఇందూరు పట్టణంలో? ఈ ఇళ్ళకి ఎలిజిబుల్ లేరా ఈ ఇళ్ళల్లో? ఇవాళ దీనికి జవాబు ఎవరు చెప్పాలని అడుగుతున్నాను నేను. అయ్యా కలెక్టర్ గారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కదా, భీమ్గల్ పోతున్నారు, సిరికొండ పోతున్నారు, ధన్యవాదాలు, మీరు డ్యూటీ నిర్వహిస్తున్నారు. కానీ వెనుకకు ఇన్ని 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి పేదోడి ఇల్లు కోసము, ఇల్లు అంటే జీవితాంతం ఎంతో కష్టపడి కట్టుకునే ఇల్లు ఇలా ప్రభుత్వం ద్వారా వస్తుందని చెప్తే అతను ఎంత సంతోషపడతాడు. ఇన్ని 100 మంది కుటుంబాలలో సంతోషం చూసే అవకాశం ఈ చేతులలో ఉంది కదా. ఎవరు ఆపుతున్నారు దీని మీద? ఏం రాజకీయం నడుస్తుంది? ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ అయ్యి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఎవరు ఆపారు మిమ్మల్ని? కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము, వెంటనే ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు అర్హుడైన వాడికి పక్కా ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ళ పేర్ల మీద కూడా ముగ్గులు పోసుకుంటూ ఇల్లు గులగొడుతూ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన నాయకులకే ఇస్తామని చెప్పుడు ఏది చెప్పినా గరీబోడికి ఇల్లు రావాలి, గరీబోడికి ఇచ్చేయాలి. మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని అడుగుతారు. భారతీయ జనతా పార్టీ ఇదే 11 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశంలో 4 కోట్ల ఇల్లు కట్టింది. అందులో భారతీయ జనతా పార్టీకి ఓటెయ్యరనుకునే 40 లక్షల మంది మైనారిటీ మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు బొబ్బిలివీధి కాలనీవాసులు. 25 సంవత్సరాలుగా అమ్మవారిని కొలుస్తున్నారు. ఇక్కడి ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఈ ప్రాంతం.
నగరంలోని బొబ్బిలి వీధిలో అన్నపూర్ణమాత సన్నిధానంలో పెద్దమ్మ తల్లి మందిర పునః నిర్మాణం జరిపి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగగా జరిపారు. ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన కోసం కాలనీ వాసులు అందరూ కలిసి సహాయ సహకారాలు అందజేశారని తెలిపారు. అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఈ వేడుక జరిపారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో 20 జంటలు హోమంలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరూ కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. కాలనీ వాసులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అమ్మవారి విశిష్టత కాలనీ వాసులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటున్నాయని తెలిపారు. 25 సంవత్సరాల అనంతరం విగ్రహ ప్రతిష్టాపన జరపడం ఎంతో సంతోషంగా ఉందని కాలనీ వాసులు వెల్లడించారు. భక్తి శ్రద్ధలతో ప్రజలు ఈ వేడుకలలో పాల్గొని ప్రతిష్టాపన మహోత్సవం అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గల్లి పేరు అన్ని స్టార్టింగ్ నా పేరు బురినాథ్ రావు, ఎక్స్ కార్పొరేటర్ బొబ్బిలి వీధి నిజామాబాద్. ఇక్కడ 25 ముందు ఆపోలు చెట్టుకు పూజ చేస్తుంది. షాప్ చెట్టుకు 25 కార్పొరేటర్ అయిన తర్వాత చిన్న గుడి గట్ట మాటది, అది గుడి పడిపోయింది. ఇప్పుడు 25 years తర్వాత ఈ గుడి కట్టి స్థాపించినాం. నిన్నటి నుంచి యజ్ఞాలు జరిగింది ఇప్పటిదాకా. ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. అభివృద్ధి చేసి దాతలు కూడా పెద్ద ఇప్పుడైతే అభివృద్ధి ఇప్పటిదాకా ఏది లేదు. మేము కూడా గది ప్రజలనే మేము చేస్తున్నాము. ఇప్పటిదాకా రాజకీయ నాయకులకి ఎవరికి కూడా మేము అడగలేదు. మా గది ప్రజలతోనే, మా ఆడవాళ్ళతో, మా గది ప్రజలతోనే, అందరితోనే డెవలప్మెంట్ చేస్తున్నాం మేమే. దివ్యాంగుల పిల్లల చదువుపై అవగాహన పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలపై ఉందని అన్నారు. బడిబాట కార్యక్రమంలో 40 మంది 18 సంవత్సరాల లోపు మానసిక వికలాంగులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మ భార్గవి పాల్గొని ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల బడిబాట వల్ల చాలా మంది దివ్యాంగులకు మేలు జరుగుతుందని, చాలా మంది మానసిక వికలాంగులకు, అంధులకు ప్రత్యేక విద్యపై అవగాహన లేదని, దివ్యాంగుల పిల్లల చదువుపై అవగాహన పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలపై ఉందని అన్నారు. బడిబాట కార్యక్రమంలో 40 మంది 18 సంవత్సరాల లోపు మానసిక వికలాంగులు మరియు అందులో పాల్గొన్నారు. ప్రత్యేక విద్యలో మరియు సహాయ పరికరాల కొరకు సిఫారసు చేయడం జరిగిందన్నారు. వారికి సహాయ పరికరాలు స్నేహ సొసైటీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, స్నేహ అందుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఎల్పిసి చైర్మన్ బాబాగౌడ్, కోఆర్డినేటర్ కిరణ్మయ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, నళిని, వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ దివ్యాంగుల పాట కార్యక్రమంలో 0 to 18 years ఉన్న మానసిక వికలాంగులు మరియు అంధ విద్యార్థులను గుర్తించి వాళ్ళకున్న అవసరాలను కూడా గుర్తించి మరి కావాల్సిన సహాయ పరికరాలు, కావాల్సిన ప్రత్యేక విద్య అందించడం అనేది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు మేము ఆర్మూరు డివిజన్లో ఉన్న ప్రతి గ్రామానికి కూడా సమాచారాన్ని అందించడం జరిగింది ఐసిడిఎస్ ద్వారా. మరి ఐసిడిఎస్ అంగన్వాడీ వర్కర్స్ కూడా చాలా కృషి చేసి మరి మా సమాచారం ఏదో దివ్యాంగుల బడిబాటున్నదో వాళ్ళ సహకారంతో మరి ప్రతి గ్రామానికి సమాచారం పంపించాం. మరి టర్న్ ఓవర్ కూడా మేము అనుకుంటున్నాం ఒక 125 మంది పిల్లలు వస్తారు అని. ఇప్పటి వరకు మా దగ్గర ఒక 30 మంది పిల్లలు దాకా వచ్చారు. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను అందరికీ సదరం సర్టిఫికెట్లు ఉంటాయి, వాళ్ళకి ఏదైనా సహాయ పరికరాలు కానీ ప్రత్యేక విద్య కానీ ఇప్పించాలనుకున్నాను. కానీ వాళ్ళు చూస్తే చాలామంది దివ్యాంగులకి ఆధార్ కార్డులు కూడా లేవు, సదరం సర్టిఫికెట్ లేవు. వాళ్ళు 15 సంవత్సరాల వయసుకు వచ్చినారు, వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డు కానీ సదరం కానీ వాళ్ళకి ఏదైతే వికలాంగులు ఉన్న సర్టిఫికెట్ ధృవీకరణ పత్రాలే లేవు. సో మేము అనుకుంటున్నాం మళ్ళీ వీళ్ళందరికీ ఎవరైతే సర్టిఫికెట్ లేవో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ ఇస్తానికి ప్రయత్నం చేస్తాము. ఆధార్ కార్డు ఎవరికైతే లేదో ఆధార్ కార్డు కూడా అందిస్తానికి ప్రయత్నం చేస్తాము. మరి ఆధార్ కార్డు ఉండి ప్రత్యేక విద్య అవసరమైన వాళ్ళని అందరినీ కూడా ఎవరైతే 23 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మానసిక వికలాంగుల పాఠశాలలో చేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది అంధ పిల్లలు కూడా వచ్చినారు. సో వాళ్ళని బ్లైండ్ స్కూల్ ఉంది మాకు, అందులో ప్రత్యేక పాఠశాల, అందులో వాళ్ళు చేర్పించడం జరుగుతున్నది. సో వీళ్ళందరూ కూడా మేము ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నాము, కౌన్సిలింగ్ ఇస్తున్నాము, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాము. సో వాళ్ళు తెలుసుకుంటున్నాము. సో ఎవరికైతే వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము వీల్ చైర్స్ అండ్ ట్రైసైకిల్స్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో జూలైలో ఇవ్వడం జరుగుతుంది.
సో అదేవిధంగా మరి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక విద్య మా స్కూల్స్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా వాళ్ళకి వికలాంగులు అయి ఉండి ఇంకేమన్నా అవసరాలు ఉంటే కూడా వాళ్ళందరి అవసరాలు కూడా మేము దగ్గర నుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ఐసిడిఎస్ సిడిపిఓ భార్గవి గారు, వాళ్ళ సూపర్వైజర్స్ శ్రీదేవి గారు, వెంకటరమణ గారు, సో నరణి గారు, మా స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి గారు, స్నేహ సొసైటీ మానసిక క్రిమినల్ పాఠశాల రాజేశ్వరి గారు, కోఆర్డినేటర్ కిరణ్మయ్య గారు, మరి మా లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బాబాగౌడ్ గారు, సో అంగన్వాడీ టీచర్లు, మరి మా సిబ్బంది అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వికలాంగుల తల్లిదండ్రులకు ఆర్మూర్ ప్రాంగణంలో ఇక్కడ మనం వికలాంగుల కోసము బడిబాట అనేది ఏర్పాటు జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే డిఫరెంట్ మండల్స్ ఉన్నాయి ఆర్మూర్లో, అక్కడి నుంచి ఐసిడిఎస్ హెల్ప్తో పిల్లల్ని అందరినీ ఒక దగ్గర మొబిలైజ్ చేశాము. ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో ఇక్కడ వచ్చి పిల్లల్ని మేము ఏంటంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, చాలా మటుకి తల్లిదండ్రులకు కూడా అవగాహన లేదు. వికలాంగులకి మనం స్కూల్లో పెడితేనో వాళ్ళు అందరితో పాటు సమానంగా నేర్చుకుంటారు. వీళ్ళకి వేరేగా స్కూల్స్ ఉన్నాయి, ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి, అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం కానివ్వండి చేయట్లేదు. చేయకపోవడం వలన పిల్లలు అలాగే ఉండిపోతున్నారు. వయసు పెరిగినతో పాటు వాళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా డిలే అవుతుంది. స్కూల్లో ఉండే కనుక సేమ్ రంగం ఉన్న పిల్లలు, అది మానసిక వికలాంగులు కావచ్చు, అందులో కావచ్చు, అదే టైప్ ఆఫ్ పిల్లలతో ఉండి వాళ్ళు చదువు నేర్చుకుంటారు. అందరితో పాటు సమాజంలో వాళ్ళు ఒక సొసైటీలో మనం ఎటైనా తీసుకెళ్ళినా కూడా పిల్లల్ని కరెక్ట్గా మనం తీసుకెళ్ళవచ్చు. ఇంట్లో ఉంటేనే కనుక పిల్లలు ఏమీ నేర్చుకోరు. ఎందుకంటే సమాజంలో మన మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సోషల్ అడాప్టివ్ బిహేవియర్ అనేది ముఖ్యము. ప్రతి ఒక్కరు సమాజంలో తిరగాలి, అందరితో మెసలాలి. ఈ బిహేవియర్స్ అనేది ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేది ఇవ్వగలుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. వాళ్ళు బ్రష్ చేసుకోవాలా, టాయిలెట్ స్కిల్స్ కానివ్వండి, బట్టలు వేసుకోవడం కానీ, అన్నం తినడం కానీ, ఈ చిన్న చిన్న అవసరాలు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్లలో 1:8 అంటే ఒక టీచర్కి కేవలం 8 మంది పిల్లలే ఉంటారు. కాబట్టి ఇవన్నీ అనేది వాళ్ళకి మనం స్కూల్లో డెవలప్ చేయగలుగుతున్నాం. అలాగే బ్లైండ్స్ పిల్లలకి అయితే బ్రెయిలీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాము. సో పిల్లలు జస్ట్ మామూలు స్కూల్లో వెళ్ళినా కూడా వాళ్ళు ఏం నేర్చుకోరు. ఇప్పుడు నార్మల్ స్కూల్లో కూడా బడిబాట చేస్తారు. గవర్నమెంట్ స్కూల్ కూడా బడిబాట. అక్కడ ఏమవుతుందండి, స్టూడెంట్ వెళ్తాడు స్కూల్కి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్కి ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఆయన డ్రాప్ అవుట్ స్టార్ట్ అవుతుంది. ఆ డ్రాప్ అవుట్ స్టార్ట్ అయ్యేటప్పటికి అక్కడ అతను నార్మల్ స్కూల్లో అడ్జస్ట్ కాలేడు, అలాగైనా ఇక్కడ వికలాంగులతో అడ్జస్ట్ కాలేదు. సో అలాంటి సమస్యలు ఇక్కడ అనేది ఒక మార్గము. స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్లలో పిల్లలకి వాళ్ళ యొక్క అవసరాలు పూర్తి చేస్తుంటా ఈ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇవి కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ పిల్లల్ని అందులో వేసినా బాగుంటుంది అనేసి. అలాగనే ఈ స్పెషల్గా బడిబాట ఎందుకు చేయడం అంటే స్నేహ సొసైటీ అనేది పెరడు జూబ్లీ చేస్తుంది కాబట్టి ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా పిల్లలకి వీల్ చైర్స్ కానివ్వండి, వాకింగ్ కేర్స్ కావండి, హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇవి అన్ని అవసరాలు. ధరణిలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు భూ సమస్యలు లేకుండా ఉండేందుకు భూభారతిని అమల్లోకి తెచ్చారు. భూ వివాద సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సమస్యలను నివృత్తి చేస్తున్నారు. ఆర్మూర్ మండలం సుర్బిరియాల్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. భూభారతి చట్టం ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూములు ఉండి పట్టాలు లేకపోవడం, కొలతలకు భూములు లేక ఏళ్లుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. సదస్సులో చాలా మంది సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, నాయకులు గిరి, నవీన్ రెడ్డి, లవన్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను నిర్వహించడంలో ప్రభుత్వం విస్మరిస్తుందని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కిల్లా జైలులో దాశరథి జైలు జీవితం అనుభవించిన బరాక్ ను ఆమె పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా జైలును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. మహాకవి శత జయంతి ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానంపై ఆమె మండిపడ్డారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి జైలు జీవితం అనుభవించిన సమయంలోనే పేర్కొన్నారని తెలిపారు. అలాంటి మహనీయుని శత జయంతి వేడుకల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య విధానం తగదన్నారు. ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కవిత వెల్లడించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ మేయర్ దండు నీతికిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతిరావు, నరల సుధాకర్ పలువురు పాల్గొన్నారు. నిండినై దాశరథి గారు వారి యొక్క పుణ్య జన్మనెత్తి మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. నిజాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగడుతూ అనేకమైనటువంటి పోరాట విధానాలను ఎంచుకొని పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ కిల్లా రామాలయంలో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా మరి ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దాశరథి గారిని, వట్టుకోట ఆల్వార్ స్వామి గారిని ఇద్దరిని కూడా ఒకే బ్యారాక్లో పెడితే మరి అన్న చెప్పినట్టుగా ఆజాన్ బహుడైనటువంటి వట్టికోట భుజాల మీద ఎక్కి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్తున్నటువంటి సందర్భం. మరి ఆ సీన్ మొత్తం రీక్రియేట్ చేయాలి. ఈ కిల్లా రామాలయం జైల్లో దాశరథి గారి ప్రతిమను, వట్టికోట ఆల్వార్ స్వామి గారి ప్రతిమను, అట్లానే గోడ మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసి మరి ఆనాడు నిజాం సైనికులుగా కూడా వేషధారణ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా రెడీ చేపించి పెట్టడం జరిగింది. అట్లానే దాశరథి గారి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి మండపంలో పెట్టి ఈ ప్రాంగణం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి కవిమిత్రులకు, రచయితలకు, అట్లానే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇదొక మంచి స్థానం కావాలి, ఇక్కడ నుంచి చైతన్యం పుట్టాలనేటటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. పర్సనల్గా ఎమ్మెల్సీగా కూడా నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చి ప్రత్యేకించి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసి చేయడం జరిగింది. సరే, అనుకోకుండా మా ప్రభుత్వం మరి మారిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ శత జయంతి సంవత్సరం వచ్చింది. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పొతంగల్, కోటగిరి మండలాల్లో పర్యటించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల నేతల కుటుంబాలను ఆయన పరామర్శించారు. పొతంగల్ మండల పరిధిలో గల సోంపూర్ గ్రామానికి చెందిన కోటగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చాకూరే గంగాధర్ మాతృమూర్తి, చాకూరే లక్ష్మీబాయి ఇటీవల స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చాకూరే గంగాధర్ స్వగ్రామానికి వెళ్లి చాకూరే లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గంగాధర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మీబాయి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి కోటగిరి మండల పరిధిలో గల కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ మాజీ డైరెక్టర్ చాగం కృష్ణారెడ్డి తండ్రి చాగం కోటిరెడ్డి ఇటీవల స్వర్గస్థులైన విషయాన్ని తెలుసుకుని వారి స్వగృహానికి వెళ్లి కోటిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబానికి సైతం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాసేపు వారి కుటుంబంతో మాట్లాడుతూ కోటిరెడ్డి గురించి అడిగి తెలుసుకున్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వెంట మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ కల్లూరు సిరాజుద్దీన్, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, హంగర్గా ఫారం మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, జల్లపల్లి ఆబాదీ మాజీ సర్పంచ్ బర్మావత్ వివేక్, బస్వాపూర్ మాజీ ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్, మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం, మాజీ ఎంపీటీసీ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుబేర్ ఖాన్, షేక్ షేరు, జమీర్, కనకమండల శ్రీనివాసరావు, కోటగిరి సుదర్శన్, పి సాయిలు, శివరాజ్ పటేల్, రామ్ పటేల్, రాంబాబు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ విద్యా సంవత్సరం నుండే నవోదయ తరగతులు, డైట్ కళాశాలలో ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు ఉండేలా అధికారులకు చూడాలని కలెక్టర్ ఆదేశాలు. దాశరథి శత జయంతి ఉత్సవాలపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. జూలైలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పష్టీకరణ.
బొబ్బిలి వీధిలో ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొన్న కాలనీ వాసులు. బీజేపీ ఆధ్వర్యంలో ఇండ్ల పరిశీలన. ఆగస్టు 15లోగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జరపాలని డిమాండ్. మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులు. మద్యం సేవించి వాహనం నడుపరాదని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ హెచ్చరికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.